అమ్మ లేని పుట్టిల్లు. ఈ కథను రచించిన వారు జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో మే 2008లో ప్రచురితమైంది. రాత్రి 10 గంటలు దాటింది. క్లినిక్లో పేషెంట్లందరూ వెళ్ళిపోయాక డాక్టర్ రాధాకృష్ణ ఉండే కన్సల్టింగ్ రూంలోకి వచ్చాడు అటెండర్ పైడిరాజు. ఇంక పేషెంట్లెవ్వరూ లేరు సార్, చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడు. అమ్మగారు రెడీ అయినా బల్లమీద ఉన్న బ్రీఫ్ కేస్ సర్దుకుని కుర్చీలోంచి లేస్తూ అడిగాడు రాధాకృష్ణ. రెడీగానే ఉన్నారు సార్, కార్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు చెప్పాడు. రాధాకృష్ణ కార్లో భార్య మీనా పక్కన కూర్చున్నాడు. మరో 2 నిమిషాలకు క్లినిక్ షట్టర్ దించేసి తాళం వేసి వచ్చి పైడిరాజు కూడా కారులో ఎక్కాడు. కారు బయలుదేరింది. అప్పటికి ట్రాఫిక్ బాగా తగ్గిపోవడంతో విశాలంగా ఉన్న రోడ్డు మీద కారు వేగంగా వెడుతోంది. కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల బాగా చల్లగా ఉంది. పైడిరాజు ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. వాహనయోగం అంటే ఇదే కాబోలు అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు. తొందరలోనే అమ్మను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కారులో ఒక్కసారైనా ఎక్కించి తిప్పితే ఎంత సంతోషిస్తుందో అనుకున్నాడు. మా దగ్గర పనిచేయడం నీకెలా ఉందోయ్ దారిలో అడిగాడు రాధాకృష్ణ. ఆ ప్రశ్న వినగానే అతని వైపు ముందు కృతజ్ఞతగా చూసి తర్వాత చెప్పాడు పైడిరాజు. బావుంది సార్, ఇంతకు ముందు నేను హోటల్లో 10 గంటలు డ్యూటీ చేసేవాడిని. ఇక్కడైతే సాయంత్రం ఒక్కపూటే కదా, పైగా తినడానికి అన్నం పెడుతున్నారు, ఉండడానికి గది ఇచ్చారు. అమ్మకి చెప్తే చాలా సంతోషిస్తుంది. మరి మీ వాళ్లకు ఫోన్ చేసి చెప్పలేకపోయావా అడిగింది మీనా. అక్కడ మాకు ఫోన్ లేదు మేడం. అయినా నేను 10వ క్లాసు పాసై మా ఊరెళ్ళి మా అమ్మని నాన్నని సర్ప్రైజ్ చేయాలి. అప్పటిదాకా అస్సలు ఉత్తరం కూడా రాయను దృఢమైన స్వరంతో అన్నాడు పైడిరాజు. పొద్దున్న సమయాల్లో నీకంతా ఖాళీయే కదా, పుస్తకాలు కొనుక్కుని చదువుకో సలహా ఇస్తున్నట్టు చెప్పాడు రాధాకృష్ణ. మరో 5 నిమిషాలకి జూబ్లీ హిల్స్లో వాళ్ళింటి ముందు కారు ఆగింది. కారులో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి హాల్లో టీపై మీద పెట్టాడు పైడిరాజు. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద హాట్ ప్యాకు, ప్లేట్లు అన్నీ సర్దిపెట్టి వంట మనిషి వెళ్ళిపోయింది. రాధాకృష్ణ, మీనా బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చి తను కూడా భోజనం చేసి ఆ ఇంటి వెనక భాగంలో ఉన్న తన గదివైపు నడిచాడు పైడిరాజు. రేపొద్దున్న 10ంటికి మనం బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండు వెళ్ళిపోతున్న పైడిరాజుకి వినిపించేలా చెప్పాడు రాధాకృష్ణ. మీనా గైనకాలజిస్ట్ గాను, రాధాకృష్ణ కార్డియాలజిస్ట్ గాను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. పొద్దున 8ంటికి వెళ్లి సాయంత్రం 3ంటికి వస్తారు. మళ్ళీ 5 నుంచి రాత్రి 10 అయ్యేదాకా ఇద్దరు క్లినిక్లో పేషెంట్లను చూస్తారు. ఇద్దరికీ కన్సల్టింగ్ గదులు వేరువేరుగా ఉన్నాయి. వాళ్ల దగ్గర పైడిరాజు అటెండర్గా చేరి 5 రోజులే అయింది. ఇంతకు ముందు 3 నెలల పాటు అతను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరున్న ఇరానీ హోటల్లో పనిచేశాడు. పైడిరాజుది శ్రీకాకుళం దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అతని తండ్రి అప్పలకొండ ఆటో డ్రైవర్. పగలంతా టౌన్లో ఆటో నడిపి రాత్రి డ్యూటీ దిగిన తర్వాత సరాసరి సారా దుకాణానికి వెళ్లి ఆనాటి సంపాదనలో సగానికి పైగా తాగేసేవాడు. ఆ మైకంలో ఇంటికొచ్చి అయిందానికి కానిదానికి పెళ్ళాన్ని చితకబాదేవాడు. అడ్డం వచ్చే పైడిరాజుని అవతలికి తోసి పారేసేవాడు. ఒకవైపు దెబ్బలు తిన్న బాధను ఓర్చుకుంటూనే మరోవైపు కొడుకుని దగ్గరికి తీసుకుని ఓదార్చేదామె. ఒరే పైడి, మీ నాయనలాగా నువ్వు కాకీగుడ్డలేసుకుని ఆటో డ్రైవర్లాగా బతక్కూడదురా, బాగా చదువుకుని దొరబాబులాగా ఏ గవర్నమెంట్ ఆఫీసులోనో చేరి పెద్ద ఉద్యోగం చెయ్యాలా అంటుండేది. అతని కోసం ఆమె ఎంతో కష్టపడేది. అప్పుడప్పుడు పొలాల్లో కూలి పనికెళ్ళి అంతో ఇంతో సంపాదించుకొచ్చి దాన్ని పైడిరాజు పుస్తకాలకి బట్టలకి ఖర్చు పెట్టేది. తాను అర్ధాకలితో సరిపెట్టుకున్న కొడుక్కి మాత్రం కడుపు నిండా అన్నం పెట్టేది. తల్లి కష్టానికి తగిన ఫలితాన్నివ్వాలని పైడిరాజు తహతహలాడేవాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. లెక్కల పేపర్లో తక్కువ మార్కులు రావడంతో 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. చదివింది చాలు కాని నాతో కూడా ఉండి ఆటో తిప్పడం నేర్చుకో అన్నాడు తండ్రి. ససేమిరా వీల్లేదంది తల్లి. ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. అప్పుడు కూడా తండ్రి ఆమెను కొట్టాడు. పైడిరాజుకి ఏడుపొచ్చింది.
పౌరుషము వచ్చింది. మళ్ళీ ఆ పరీక్ష రాశాడు. మొదటిసారి కంటే మరిన్ని తక్కువ మార్కులు వచ్చి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. తన కారణంగా తల్లి మళ్ళీ తండ్రి చేతిలో దెబ్బలు తినకూడదనుకున్నాడు. ఏదో ఒక పని చేసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడి ప్రైవేటుగా చదివి ప్రయోజకుడై అప్పుడే తన వాళ్లకు కనిపించాలన్న లక్ష్యంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రాత్రికి రాత్రి ఓ లారీ ఎక్కి హైదరాబాద్ వచ్చేశాడు. అదృష్టవశాత్తు రాగానే హోటల్లో పని దొరికింది. కాని చదువుకునేందుకు సమయం చిక్కేది కాదు. వారం రోజుల క్రితం ఓ రాత్రి వేళ కాస్తంత సమయం దొరికితే హోటల్లో బల్ల మీదున్న పేపర్ చదువుదామని తీసుకున్నాడు. అప్పుడే అతని దృష్టి యథాలాపంగా అందులో వచ్చిన ఓ ప్రకటనపై పడింది. మజాబ్ టాంక్ సమీపంలో ఉన్న ఓ క్లినిక్లో అటెండర్గా పనిచేయడానికి 10వ తరగతి పాసైన అబ్బాయి కావాలని, వసతి, భోజనంతో పాటు నెలకు 3000 జీతం ఇవ్వబడుతుందని, ఆసక్తి గలవారు మర్నాడు సాయంత్రం క్లినిక్లో డాక్టర్ గారిని స్వయంగా కలుసుకోవాలన్నది ఆ ప్రకటన సారాంశం. దాన్ని చదవగానే ఆ ఉద్యోగం తనకు దొరికితే బాగుండుననుకున్నాడు పైడిరాజు. తను 10వ క్లాస్ పాస్ అవ్వలేదన్న మాటే గాని చదివాడు. అంతో ఇంతో లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ డాక్టర్ గారికి తన పరిస్థితి వివరించి ప్రాధేయపడితే తన్ను ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. అప్పుడు చదువుకునేందుకు కాస్తంత సమయం దొరుకుతుంది. ప్రైవేటుగా మళ్లీ చదువుకోవచ్చు. అమ్మ మెప్పు పొందవచ్చు. ఆ ఉద్యోగం పైడిరాజునే వరించింది. ఆ మర్నాడే క్లినిక్లో అటెండర్గా చేరిపోయాడు. అతని మకం డాక్టర్ రాధాకృష్ణ ఇంటి వెనుక భాగంలో ఉన్న గదికి మారిపోయింది. ఆ రోజు ఆదివారం. 10 గంటలకు బయటికి వెళ్ళాలి. సిద్ధంగా ఉండమంటూ అంతకు ముందు రాత్రి రాధాకృష్ణ చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని ఉదయాన్నే లేచి 9ంటికల్లా తయారై తన గదిలోంచి బయటికొచ్చాడు పైడిరాజు. పోర్టికోలో కారు తుడుస్తున్న డ్రైవర్ కనిపించాడు. ఆదివారం నీకు సెలవుండదా భయ్యా? అడిగాడు అతన్ని చేరుకుని. ఇదేమన్నా గవర్నమెంట్ జాబా సెలవులుండడానికి? ఎప్పుడైనా అవసరం వచ్చి అడిగితే సెలవిస్తారులే. అయినా ఆదివారాల్లో పొద్దున్న పూట తప్పనిసరిగా రావాలి చెప్పాడతను. అప్పుడే లోపల నుంచి వంట మనిషి వాళ్ళిద్దరికీ ఛాయ్ తెచ్చి ఇచ్చింది. పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుని ఛాయ్ తాగుతూ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. నేనిక్కడ చేరిన 5 రోజుల నుంచి చూస్తున్నా. ఇంట్లో అయ్యగారు అమ్మగారు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. పిల్లలు లేరా? సందేహిస్తూనే అడిగాడు పైడిరాజు. ఉన్నాడు, ఒక్కడే బాబు. ఊటీలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. 6వ క్లాస్. అప్పుడప్పుడు సెలవులకు వస్తుంటాడు. తీరిక దొరికినప్పుడు అమ్మగారోసారి అయ్యగారోసారి వెళ్ళి చూసొస్తుంటారులే చెప్పాడు డ్రైవరు. పైడిరాజు వింతగా చూశాడు. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద స్కూళ్లుండగా వాటిలో ఎక్కడా చదివించకుండా అంత చిన్న వయసులో ఉన్న పిల్లవాడిని ఎక్కడో దూరంగా ఉంచి చదివించడం ఎందుకో అతనికి అర్థం కాలేదు. ఆ విషయమే అడగాలనుకుంటుండగా డ్రైవరే మళ్ళీ చెప్పాడు. అమ్మగారు అయ్యగారు ఎప్పుడూ బిజీ కదా, పిల్లాడు ఎలా చదువుతున్నాడో చూసుకోవడం కష్టమవుతుందని అక్కడ చేర్పించారు. అక్కడైతే అన్నీ హాస్టల్ వాళ్లే సమకూరుస్తారట. క్రమశిక్షణగా ఉండడం నేర్పుతారు. చదువు చాలా బాగా చెప్తారట. చిన్నప్పుడు డాక్టర్ గారు కూడా అక్కడే చదువుకున్నారు. అతని మాటలు వింటూ పైడిరాజు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంజనీరింగో మెడిసినో చదవడానికి దూరాభారాలు పంపినా అర్థం ఉంటుంది. ఎంత తీరికలేని డాక్టర్లైతే మాత్రం ఉన్న ఒక్కగానొక్క కొడుకుని, అదే అంత చిన్న వయసు వాడిని కావాలని దూరం చేసుకున్నారా అనుకున్నాడు. నీకో విషయం చెప్పనా బ్రదర్? ఛాయ్ తాగడం పూర్తి చేసి గ్లాసు పక్కన పెడుతూ అన్నాడు డ్రైవరు. పైడిరాజు ఆసక్తిగా అతని వైపు చూశాడు. గొప్పవాళ్ళింట్లో పిల్లల పెంపకం అలాగే ఉంటుంది. నా సర్వీసులో ఇలాంటి కుటుంబాల్ని చాలానే చూశాను. డబ్బుని హోదాని ప్రేమించినంతగా వాళ్ళు పిల్లల్ని ప్రేమించరు. అదే పేదవాళ్లైతే తమ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, చదువు సంధ్యలు నేర్పించలేకపోయినా ప్రేమానురాగాల్ని పంచుతారు చెప్పాడతను. ఆ మాటలు పైడిరాజు మనస్సులో సూటిగా నాటుకున్నాయి. ఆ క్షణాన అతనికి అమ్మ గుర్తొచ్చి మనసు బాధగా మూలిగింది. అమ్మకు తనంటే ఎంతో ప్రాణం. డాక్టర్ గారి భార్య ఊటీలో ఉంటున్న తన కొడుకును ఈ 5 రోజుల్లో ఒక్కసారైనా తలుచుకోవడం తను చూడలేదు. కాని తన్ను మాత్రం తన తల్లి ప్రతిరోజు ప్రతి పూట తలుచుకుంటూనే ఉండాలి. ఏమైపోయాడో బిడ్డ అనుకుంటూ ప్రతి నిమిషము తల్లడిల్లుతుండాలి. అందుకే కావచ్చు తాను మంచినీళ్లు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు అనేకసార్లు పొలమారింది.
అమ్మను గురించిన ఆలోచనలు మదిలో మెదలగానే అతని గొంతులోకి దుఃఖం పొర్లుకొచ్చింది. తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారాయి. వాటిని డ్రైవర్ చూడకుండా తుడుచుకున్నాడు పైడిరాజు. అంతలో వంట మనిషి క్యారియర్ తీసుకొచ్చి డ్రైవర్కి అందిస్తూ అయ్యగారు వస్తున్నారు అని చెప్పింది. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో పెట్టాడు డ్రైవరు. క్యారియర్ దేనికి భయ్యా? హోటల్ నుంచి భోజనం తేవాలా? అడిగాడు పైడిరాజు. తేవటం కాదు, తీసుకెడుతున్నారు. అక్కడి ఓల్డేజ్ హోంలో డాక్టర్ గారి అమ్మగారుంటారు, వారి కోసం చెప్పాడతను. పైడిరాజుకు అర్థం కాలేదు. అంత పెద్ద బంగళా, అందులో ఓ వంట మనిషి ఉండగా డాక్టర్ గారు తన తల్లిని ఓల్డేజ్ హోంలో ఎందుకుంచారో అనుకున్నాడు. ఇంతలో డ్రైవర్ మళ్లీ చెప్పాడు, 2 ఏళ్ల క్రితం ఆ అమ్మగారికి పక్షవాతం వచ్చింది. ఇంట్లో ఉంటే చూసేవారు చేసేవారు ఉండరని అప్పట్నుంచి అక్కడ ఉంచారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయిలే. వాళ్ళ అమ్మగారుండే గదిలో ప్రత్యేకించి ఏసీ, టీవీ పెట్టించారు. బయటికొచ్చి తిరిగేందుకు వీల్ చైర్ కూడా కొన్నారు. ఆవిడ వయసు వాళ్ళక్కడ ఇంకో 6 డజన్ మంది ఉన్నారు. వాళ్లతో ఆవిడికి బాగా కాలక్షేపంగా ఉంటుంది. ప్రతి ఆదివారం అయ్యగారు అమ్మగారు అక్కడికి వెళ్లి ఆవిడతో కలిసి భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పి వస్తుంటారు. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే మాత్రం సొంత ఇంట్లో ఉన్న తృప్తి వృద్ధాశ్రమంలో ఉంటే కలుగుతుందా అనుకున్నాడు పైడిరాజు. ఆ మాటే డ్రైవర్తో అనాలనుకున్నాడు. అయితే అదే సమయంలో లోపల నుంచి రాధాకృష్ణ దంపతులు రావడం గమనించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. పైడిరాజు, నువ్వు కూడా రా అంటూ రాధాకృష్ణ కారులో ఎక్కాడు. మరి కాసేపటికి హయత్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధాశ్రమం ముందు కారు ఆగింది. రాధాకృష్ణ దంపతుల వెనక క్యారియర్ పట్టుకుని పైడిరాజు కూడా లోపలికి వెళ్లాడు. అక్కడే ఓ గదిలో రాధాకృష్ణ తల్లి వీల్ చైర్లో కూర్చుని టీవీ చూస్తోంది. కొడుకుని కోడల్ని చూడగానే టీవీ ఆఫ్ చేసి వాళ్ళని చేరుకుని ఆప్యాయంగా పలకరించింది. ముందుగా ఆవిడ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న రాధాకృష్ణ ఆ తర్వాత తమ దగ్గర పనిలో చేరిన పైడిరాజుని ఆవిడికి పరిచయం చేశాడు. ఆవిడ అతని వైపు ఆప్యాయంగా చూసింది. అలా చూస్తుంటే ఆ చూపుల్లో పైడిరాజుకి మళ్లీ తన తల్లి గుర్తుకొచ్చింది. ఓ 2 గంటల పాటు ఆశ్రమంలో గడిపి తల్లి దగ్గర వీడ్కోలు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు రాధాకృష్ణ. అప్పట్నుంచి ప్రతి ఆదివారం వాళ్లతో కలిసి పైడిరాజు ఆ వృద్ధాశ్రమానికి వెడుతూనే ఉన్నాడు. 2-3 సార్లు రాధాకృష్ణకి తీరిక లేకపోతే తానొక్కడే వెళ్లి క్యారియర్ ఇచ్చి ఆవిడతో కబుర్లు చెప్పి వచ్చేవాడు. ఆ కబుర్లలో ఎక్కువగా కొడుకు పట్ల ఆవిడకున్న వాత్సల్యం వ్యక్తమయ్యేది. తాను కూడా తన తల్లి నుంచి అలాంటి అనురాగాన్ని అందుకోవాలని ఆత్రత పడేవాడు. తాను పనిచేస్తున్న క్లినిక్కి దగ్గరలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో చేరి 1 రోజుల పాటు లెక్కలు చెప్పించుకుని పరీక్ష రాసి మంచి మార్కులతో పాసయ్యాడు. ఇక అతని ధ్యాస ఇంటివైపు మళ్ళింది. తల్లిని చూడాలన్న ఆరాటం ఎక్కువయింది. ఓసారి మా ఊరు వెళ్ళొస్తాను సార్. ఓ రోజు రాత్రి క్లినిక్ నుంచి తిరిగి వస్తుంటే రాధాకృష్ణను అడిగాడు పైడిరాజు. అతను అభ్యంతరం చెప్పలేదు. అలాగే వెళ్ళిరా, మళ్లీ ఆదివారం నాటికి వచ్చేయాలి అంటూ జేబులోంచి 500 నోట్లు తీసి అతనికిచ్చాడు రాధాకృష్ణ. తెలతెల వారుతుండగా వాళ్ల ఊళ్ళో బస్సు దిగిన పైడిరాజు పరుగులాటి నడకతో తన ఇంటి ముందుకొచ్చి దబదబా తలుపు కొట్టాడు. ఎవరది అంటూ ఆవలిస్తూనే వచ్చి తలుపు తీసిన ఆమె మెడ చుట్టూ చేతులు బిగించి అమ్మా అంటూ గాఢంగా కౌగిలించుకున్నాడు పైడిరాజు. ఛీ, ఎవడివి నువ్వు అంటూ అతన్ని విదిలించి కొట్టి దూరంగా జరిగింది. పైడిరాజు ఉలిక్కిపడి చూశాడు. ఆమె తన తల్లి కాదు. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో మా అమ్మ ఉండాలి. ఆమె వైపు ఉలికిపాటుతో చూస్తూనే భయము ఆందోళన మిళితమైన గొంతుతో అడిగాడు. ఆ అలికిడికి మెళకువ వచ్చి అక్కడికి చేరుకున్న అప్పలకొండ గుమ్మంలో నిలబడి ఉన్న కొడుకుని చూశాడు. వచ్చావురా పైడి, ఇంతకాలానికి నీకు ఇల్లు జ్ఞాపకానికి వచ్చిందట్రా. కాని అంతా అయిపోయిందిరా పైడి, కొడుకుని కౌగిలించుకుని ఏడ్చేశాడు. పైడిరాజుకి తండ్రి మాటలు అర్థం కాలేదు. మనసు కీడుని శంకించింది. ఇంతలో అప్పలకొండ చెప్పాడు, నీకోసం బెంగ పెట్టుకుని నిన్నే తలుచుకుంటూ చచ్చిపోయిందిరా మీ అమ్మ. నీ చదువు కోసం, నిన్నో పెద్ద ఉద్యోగస్తుడిలా చూడ్డం కోసం అది రెక్కల ముక్కలు చేసుకునేదిరా పైడి. కాని నువ్వేం చేశావు? పరీక్ష ఫెయిల్ అయ్యావు. మళ్లీ చదివించవచ్చులే అనుకుందిరా. కాని నువ్వు చెప్పా పెట్టకుండా ఇల్లొదిలి పారిపోయావు. నిశ్చేష్టుడై
శిలాప్రతిమలా చూస్తుండిపోయాడు పైడిరాజు. తండ్రి ఇంకా చెప్తున్నాడు, నీ మీద దిగులుతోనే అది మంచం పట్టిందిరా. 6 నెలలు అలాగే మంచం మీద జీవచ్ఛవంలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. నీకోసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను, రేడియోలో చెప్పించాను, ఫోటో పేపర్లో వేయించాను. నీ జాడ ఎంతకీ తెలియలేదు. ఆత్మహత్య చేసుకున్నావేమో అనుకుని అది అల్లాడిపోయిందిరా. చివరకు నిన్ను తలుచుకుంటూనే కన్ను మూసింది. పైమీది తుండుగుడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు. పైడిరాజుకి మాత్రం ఏడుపు ఆగలేదు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. తండ్రి లోపలికి రమ్మంటున్నా వినిపించుకోకుండా గుమ్మం నుంచి బయటికి వచ్చేశాడు. పక్కింటి వాళ్ళు ఎదురై పరామర్శించారు. అతని తల్లి ఎలా చనిపోయింది మళ్ళీ మళ్ళీ చెప్పారు. మగాడికి ఆడదాని తోడు అవసరం కనుక ఊళ్ళో వారెవరో అప్పలకొండను ఒప్పించి ఈ మధ్యనే మళ్ళీ మరో ఆడమనిషిని తెచ్చి పెళ్లి చేసినట్లు కూడా చెప్పారు. అంతలో ఆమె కూడా బయటికొచ్చింది. ఇంట్లోకి రా పైడిరాజు, నిన్ను నా కొడుకులాగా చూసుకుంటాను అంటూ అతని చేయి పట్టుకుంది. కాని ఆమెలో పైడిరాజుకి అమ్మ కనిపించలేదు. ఇక అక్కడ ఉండలేక తిరుగు బస్సులో హైదరాబాద్ వచ్చేశాడు. ఆదివారం నాటికి తిరిగి వస్తానంటూ వెళ్లిన పైడిరాజు 2 రోజుల ముందే రావడం చూసి, అప్పుడే వచ్చేశావే అని అడిగాడు రాధాకృష్ణ. మా అమ్మ లేదు సార్, చచ్చిపోయింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ చెప్పాడు పైడిరాజు. జరిగిన సంగతంతా తెలుసుకున్న రాధాకృష్ణ, మీ నాన్న కోసమైనా 4 రోజులుండి రావాల్సింది అన్నాడు. అమ్మ ఉంటేనే నాన్నకు గౌరవం ఉంటుంది సార్. మా అమ్మ లేని ఆ ఇల్లు నాకు మా ఊరి పొలిమేరల్లో ఉన్న పాడుపడ్డ గుడిలా కనిపించింది. దేవుడు లేని గుళ్ళో పూజారి ఉండి ఏం ప్రయోజనం సార్? కన్నీళ్లతో చూస్తూ అడిగాడు పైడిరాజు. రాధాకృష్ణ విస్మయంగా చూశాడు. చిన్న వయసులో ఉన్న పైడిరాజు పెద్ద వేదాంతిలా కనిపించాడు. నేను చెప్పేది నిజం సార్. అమ్మ లేకపోతే అసలు కుటుంబం అనే మాటకు అర్థం ఉండదుట. దేవుణ్ణి పూజించకపోయినా అమ్మని ప్రేమిస్తే చాలు, బోలెడు పుణ్యం వస్తుందట మా మేస్టారు చెప్పారు. రాధాకృష్ణ అతని వైపు జాలిగా చూస్తూ వింటున్నాడు. ఇంక మా అమ్మ లేదుగా, ఎప్పుడూ మా ఊరు వెళ్ళనక్కర్లేదు. నేను చదువుకోకపోయినా నష్టం లేదు. మీ దగ్గరే ఉంటాను. మీ అమ్మగారిలో మా అమ్మని చూసుకుంటాను. 2 చేతులు జోడించి రాధాకృష్ణకు నమస్కరించాడు పైడిరాజు. మళ్లీ ఆదివారం వచ్చేసింది. 10 గంటలకు ముందే రెడీ అయ్యి తన గదిలోంచి బయటికి వచ్చాడు పైడిరాజు. అప్పటికే కారు తుడిచి రాధాకృష్ణ దంపతుల కోసం ఎదురు చూస్తున్నాడు డ్రైవరు. మరో 10 నిమిషాలకు వాళ్ళు రానే వచ్చారు. కాని వంట మనిషి క్యారియర్ మాత్రం ఇంకా తీసుకురాలేదు. స్టార్ట్ చెయ్యి, బయలుదేరదాం, కారెక్కి కూర్చుని డ్రైవర్కి చెప్పాడు రాధాకృష్ణ. క్యారియర్ ఇంకా రాలేదు సార్, అక్కడే నిలబడి ఉన్న పైడిరాజు అన్నాడు. ఇవాళ క్యారియర్ అవసరం లేదు. ఇదిగో ఈ ఫ్లవర్ బొకే తీసుకెడుతున్నాం. చేతిలో ఉన్న గులాబీ పూల గుత్తిని చూపించాడు రాధాకృష్ణ. అర్థం కానట్టు చూశాడు పైడిరాజు. దీన్ని మా అమ్మకు అందించి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం పైడిరాజు. ఇక నుంచి మా అమ్మ నా గుడిలోనే ఉంటుంది. నేను పూజారినై ఆవిడ్ని సేవించుకుంటాను. అతని భుజం మీద చేయి వేసి మెరిసే కళ్ళతో చూస్తూ చెప్పాడు రాధాకృష్ణ. ఆ మాటలు విన్న పైడిరాజు కళ్ళల్లోకి ఒక్కసారిగా నీళ్లు చిమ్మాయి. తన తల్లి మళ్లీ బతికి వస్తోందనుకున్నాడు. కథ సమాప్తం.